చల్లగా. హర్షిత తలచి తలచి చూస్తే తరలి దారికి వస్తా, నీకై నేను బ్రతికి ఉంటేనే. ఓ నీలో నన్ను చూసుకుంటేనే. తెరచి చూసి చదువు వేళ కాలిపోయి లేఖ రాసా, నీకై నేను బ్రతికి ఉంటేనే. ఓ నీలో నన్ను చూసుకుంటేనే. కొలువు తీరు తరువుల నీడ చెప్పుకొను మన కథనిప్పుడు, రాలిపోయిన పూల గంధమా రాక తెలుపు మూవలసడిని తలుచుకొను దారులు ఎప్పుడు, పగిలిపోయిన గాజుల అందమా అరచేత వేడిని రేపే చెయ్య చేయి చేత ఒడిలో వాలి కథలను చెప్ప రాసి పెట్టలేదు. కనులు తెరువుమా మధురమైన మాటలు ఎన్నో కలసిపోవు నీ పలుకులలో, జగము కరుగు రూపే కరుగునా చెరిగిపోని చూపులు అన్నీ రేయి పగలు నిలుచును నీలో, నీదు చూపు నన్ను మరచునా వెంటవచ్చు నీడ బింబం వచ్చి వచ్చిపోవు, కళ్ళ ముందు సాక్ష్యాలున్నా తిరిగి నేను వస్తా. ఒకసారి కాదురా ప్రియతమా ఎప్పుడు పిలిచినా, తలచి తలచి చూస్తే తరలి దారికి వస్తా, నీకై నేను బ్రతికి ఉంటేనే. ఓ నీలో నన్ను చూసుకుంటేనే. జడ్జెస్ ఓవర్ టు యు. హర్షిత పసల, నమస్తే సార్. నమస్తే అమ్మా. సిద్ధం అంటే ఏంటి? రెడీగా ఉండటం. సంసిద్ధం అంటే?
సంసిద్ధం అంటే రెడీ ఇన్ ఆల్ యాంగిల్స్ అన్నమాట. సిద్ధం అంటే తయారుగా ఉండడం, సంసిద్ధం అంటే అన్ని పార్శ్వాల్లో అన్ని కోణాల్లో మనం సిద్ధంగా ఉండడం. ఇంకా ఏ వైపు నుంచి ఏదొచ్చినా ఎదుర్కోగలం అలా చేసుకోవాలి. పాట పాడడం అనేది నువ్వు పాట నేర్చుకున్న బాగా పాడడం అనేది సిద్ధం. కానీ పాట పాడిన తర్వాత పాట నేర్చుకున్న తర్వాత మనకు సాహిత్యం సరిగ్గా ఉందా అని చూసుకోవడము, తర్వాత మనం నీళ్లు తాగామా, గొంతు ఏమన్నా తడారిపోతుందా, తర్వాత మన చెప్పులు ఎలా ఉన్నాయి, పాడుతుంటే గబుక్కున ఏదైనా అడ్డం వస్తుందా, వెంట్రుకలు ఏమైనా తల మీదకి వస్తాయా అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలించి మనకు ఏది అడ్డు రాకుండా మన దృష్టిని ఏది మళ్లించకుండా మన పని మనం నిర్విఘ్నంగా నిరాటంకంగా చేస్తామా లేదా అన్న దానికి సంసిద్ధత అంటాం. నువ్వు కూడా అన్ని రకాలుగా సంసిద్ధంగా వచ్చి ఉంటే ఇంకా బాగా పాడేదాన్ని. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. గొంతు ఇబ్బందిగా ఎప్పటి నుంచి ఉందమ్మా? యాక్చువల్లీ స్లీప్ లేకపోతే నాకు కోల్డ్ వచ్చేస్తుంది మేడం. ఎవరికైనా అసలు సార్ ఐ థింక్ ఫస్ట్ ఆర్ సెకండ్ ఎపిసోడ్లో అనుకుంటా చెప్పారు క్లియర్గా చాలా నిద్ర అవసరం సింగర్స్ అందరికీ అని, రైట్? ఎస్. సో రాత్రి సరిగా నిద్రపోకపోయినా లేకపోతే అసలు మనం తినే భోజనంలో కూడా మనకి ఏదైనా చిన్నది ఏదైనా పడకపోయినా ప్రతి దానికి ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది గొంతే. సో ఆ ఇబ్బంది ఏదో వచ్చినట్లుంది కదా నీకు. ఓకే, లక్కీలీ సార్ ఎలిమినేషన్ ఉందా? ఇవాళ లేదు మ్యామ్. బతికిపోయావు. ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ. ఏంటో బెదిరించడం? ఏం లేదమ్మా, నీ పట్టించుకోవద్దు, చక్కగా పాడావు. ఏముంది, హ్యూమన్ మిస్టేక్స్ వస్తుంటాయి, ఒక్కొక్కసారి గొంతు అడ్డుపడుతూ ఉంటుంది, అవన్నీ ఇదే కదా. ఓవరాల్గా క్వాలిటీ చూడాలి తప్ప మధ్యలో ఏదో ఇది వచ్చింది అది వచ్చింది సార్. ఏదో జోక్ చేశారు సార్, మీరు ఎలాగో నాకు ఒక ముద్ర వేసేసారు స్ట్రిక్ట్ ఆఫీసర్ అని. స్ట్రిక్ట్ ఆఫీసర్ అని లేదు, స్ట్రిక్ట్ అంటే అది పొగడతా, నేను పొగడలేదు. స్ట్రిక్ట్ అంటే మంచి చెడు కూడా ఈక్వల్గా చూసేవాళ్ళని స్ట్రిక్ట్ అంటే. నన్ను ఏమంటారు సార్? తప్పులు వెతకడం. తప్పులు వెతికేవాళ్ళు కావాలి కదా, తప్పులు వెతికేవాళ్ళు సార్. ఇప్పుడు నన్ను పొగుడుతున్నారా తిడుతున్నారా చెప్పి ఏదన్నా చెప్పరా? అలా కాదు, నువ్వు అవసరం అని చెప్తున్నాను. అది ఎలా అనుకున్నా సార్, నువ్వు ఉండడం అవసరం. అంటే కరివేపాకు లాగా తీసి పారేరు కదా అని. లేదు, విమర్శించే వాళ్ళు ఉండాలి, పొగిడే వాళ్ళు ఉండాలి, అన్ని రకాల వాళ్ళు ఉండాలి. సో అది పక్కన పెడితే చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ. ఈ స్థాయిలన్నీ కూడా ఇందులో కొంచెం మాడ్యులేషన్స్ అన్ని వేరేలా వెళ్తాయి మొత్తం టోటల్గా కదా. ఈ ప్రోగ్రెషనే అట్లా ఉంది. సో పాడేటప్పుడు కొంచెం ఈ పాటకి కాన్సన్ట్రేషన్ అవసరం. వేరే పాట అయితే అవలేలుగా పాడుండేదాన్ని మేము, బట్ ఈ పాట పాడేటప్పుడు కొంచెం చంద్రబాబు గారు చెప్పినట్టు కొంచెం జాగరూకత వహించడం అవసరం. చక్కగా పాడావు, వాయిస్ బాగుంది. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్ డన్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.